జగన్ జట్కా బండి మొండికేస్తోందా? ప్లీనరీ తర్వాత మొదలైన సెకండ్ హాఫ్ సినిమా యువనేత కొత్త పార్టీని రివర్స్ గేర్లో నడిపిస్తోందా? తాజా పరిణామాలన్నింటినీ ఒక్కచోట చేర్చి పూసగుచ్చితే ఆ పార్టీ క్యాడర్కు ఇటువంటి అనుమానాలనే చవిచూపిస్తోంది. రేపటి రోజు జగన్కు ఏ విధంగా ఉండబోతోందన్నది చూచాయిగా తెలియజేస్తోంది. కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలో శరా మామూలుగా జనసందోహం పోటెత్తింది. జోరు వానలో చొక్కా తడుపుకుంటూ జగన్ దంచి కొట్టిన స్పీచ్ కూడా అద్దిరింది. ఢిల్లీ, హైదరాబాద్ రెండూ కలిసి కడప మీద దాడి చేస్తున్నాయని, ఫలితంగా తనకు నిద్ర లేకుండా పోతోందని యువరాజు వాపోవడం సెంటిమెంట్ పంట విరగబండేలా చేసింది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీ మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి అక్కడ స్టే తెచ్చుకొని మీ అవినీతి ఆరోపణల మీద గత 6 సంవత్సరాలుగా కోర్టులో కేసులు కూడా జరగకోకుండా అడ్డు తగులుతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. నేను అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, ఆవేళ మీరు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న దానికి కారణం ఆవేళ మిమ్మల్ని అడిగితే మీరు అన్నారు ఇది సిబిఐ కాదు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మేమంతా స్టే తెచ్చుకున్నాము అని చెప్పి ఆవేళ అన్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అడుగుతున్నాను, ఆవేళ మీకేమో అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాదిరి కనపడింది, మరి ఈవేళేమో జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన వ్యక్తిని అప్రతిష్టపాలు చేయడానికని అదే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఎంక్వైరీ చేయమని చెప్పి కోర్టు దాకా పోయినారు. మీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. ఓదార్చడానికి వెళ్లిన మనిషి తనకు కావలసిన ఓదార్పు సంగతేంటని వాపోవడానికి కారణమేంటి? ఢిల్లీలో 2G రాజాకులాగే ఇక్కడ యువరాజా పరిస్థితి కూడా ఏమంత బాగోలేదనడానికి సిబిఐ చంకనబెట్టుకు వెళ్లిపోయిన ఫైళ్లే సాక్ష్యాలు. జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి గడిచిన 2 వారాలు 2 యుగాలతో సమానం. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక దర్యాప్తు జరిపిన సిబిఐ జగన్తో సంబంధం ఉన్న మొత్తం 26 కంపెనీలను జల్లెడబట్టి వాటి స్టేట్మెంట్లను రికార్డు చేసుకుంది. 23 కంపెనీల దాకా చేశామండి. మొత్తం 23 కంపెనీల దాకా చేశాము. అందులో డాక్యుమెంట్స్, వాళ్ళు తెచ్చిన డాక్యుమెంట్స్, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకున్నాము. దాన్ని బట్టి కన్సాలిడేషన్ చేస్తున్నాము. ఇక్కడితో ఫినిష్ అయిన ఫస్ట్ షెడ్యూల్ జగన్ను ఎంత మోతాదులో డ్యామేజ్ చేసిందో తెలియాలంటే మనం చెయ్యి తిరిగిన ఆడిటర్లం అవ్వాలి. జగన్ ఎగస్ పార్టీ వాళ్ల సమాచారం ప్రకారం సిబిఐ జోక్యం తర్వాత జగన్ వ్యాపార సామ్రాజ్యం బాగా డిస్టర్బ్ అయినట్లే తెలుస్తోంది. జగన్ నాటకం అంటూ డైలీ సీరియళ్లు ప్రింట్ చేసిన మీడియా కొత్తగా వెతికి పట్టాల్సిన లోతుపాతులేవీ లేవని తేల్చిపారేసింది. జిఎంఆర్ లాంటి దిగ్గజాలు కూడా జగన్ కంపెనీలకు కోట్లకు చేబదుళ్లు ఇచ్చినట్లు పేపర్లు రాసిపడేశాయి. ఇమేజ్ డ్యామేజ్ అవుతోందంటూ ఢిల్లీకెళ్లి సుప్రీంకోర్టులో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం, 3 స్పెషల్ లీవ్ పిటిషన్లను తిప్పికొట్టిన సుప్రీంకోర్టు కరుణించను పొమ్మనడం జగన్ బ్యాచ్కు ప్రధానమైన ఎదురు దెబ్బ. వ్యాపారం బజార్న పడింది సరే, రాజకీయం సంగతేంటి? ప్లీనరీలో జై తెలంగాణ అంటారని బోలెడన్ని ఆశలు పెట్టుకున్న కొండ దంపతులు జగన్ గోడ మీద పిల్లి వాటాన్నే బెటర్ అనుకోవడం బాగా నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. అంతకుముందు జగన్ మీద ఈగ కూడా వాలకుండా కాపలా కాసిన సురేఖమ్మ ప్లీనరీ తర్వాత జగన్తో అంటి ముట్టనట్లు ఉంటోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ మూమెంట్ పట్టు మీదకొస్తున్న ఈ తరుణంలో జగన్ పార్టీతో రాచుకుని పూసుకుని తిరిగితే ఉన్న ఓట్లు కూడా ఊడిపోతాయని సురేఖ జాగ్రత్త పడడం ఆమెకున్న రాజకీయ అవసరం. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అప్పట్లో వైఎస్ను, ఇప్పుడు జగన్ను బాగా వెనకేసుకొచ్చి గొంతు చించుకున్న గోనె ప్రకాశ్రావు కూడా ఇప్పుడు ఇడుపులపై జోలికెళ్లడానికే జంకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన తెలంగాణలో జగన్ పార్టీ శ్రేణులు భవిష్యత్తులో జగన్తో ఎలా వ్యవహరిస్తారన్నది ఒక బిగ్ క్వశ్చన్.
సీఎం కిరణ్ కుమార్ సీమాంధ్రుల నుంచి నరుక్కు రావడం మొదలుపెట్టి జగన్ పార్టీ గొంతు మీద కత్తి పెట్టే సాహసం చేస్తున్నారా? చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆయన చేసుకున్న టూర్లను చూస్తే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఆనం సోదరుల్ని ఆహా ఓహో అంటూ తెగ పొగడేసిన కిరణ్ కుమారుడు అక్కడి లోకల్ ఎంపీ మేకపాటి ప్రాభవాన్ని తగ్గించడానికి ఎంతో కొంత ప్రయత్నం చేశారనిపించుకున్నారు. టికెట్ల కోసం క్యూ కట్టిన కొందరు వ్యాపారులు ఆ తర్వాత పార్టీకి తూట్లు పొడుస్తున్నారంటూ మేకపాటి మీద సెటైర్లేశారు కిరణ్. సీఎం గారికి అదో సాటిస్ఫాక్షన్. కనీసం 5 సంవత్సరాలు వారు కింద స్థాయిలో కార్యకర్తగా పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ పద్ధతి మనం మొదలు పెడతామో ఈ అయ్యారాములు గయ్యారాములు పోతారు. లేకపోతే కష్టం. వ్యాపారస్తులు ఎక్కువ చేస్తున్నారు పార్టీ టికెట్ల కోసం. కాంగ్రెస్ పార్టీ అంటే వారి వ్యాపారస్తుల్లో లేకనంటే ఎవరు సొంతో కాదు. మనకు ఆ రోజు అవసరం ఉందని మనం ఎవరినన్నా తీసుకొని వచ్చి పెడితే ఎలక్షన్ అయిపోయి మనకు అవసరం ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాళ్ళు మనకొద్దు. కడప ఎన్నికల్లో కష్టపడనందుకు పనిష్మెంట్గా కేబినెట్ నుంచి పదవిని ఊడబెక్కించుకున్న రాజంపేట ఎంపీ సాయి ప్రతాప్ ప్రస్తుతానికి నిశ్శబ్దమే పాటిస్తున్నారు. తెలంగాణ పజిల్ తొందరగా తేలిపోతుందని, తామివ్వాల్సిన స్పష్టతేదో ఆ తర్వాతే ఇచ్చుకోవచ్చని జగన్ పార్టీ ఆశించినా అది అత్యాశగానే మిగిలిపోయింది. మాటల మరాఠీ గులాం నబీ ఆజాద్ వర్షన్ ప్రకారం అయితే 2014 దాకా సాగదీతే కాంగ్రెస్ స్ట్రాటజీ అనే అనుమానం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. సో దాటవేత ధోరణికే జై కొట్టిన జగన్ పార్టీకి రాబోయే 2 ఏళ్లు తెలంగాణలో ఎదురీత తప్పదేమో. అప్పుడెప్పుడో ఆసనాలు నేర్పించిన పరిచయం ఇప్పుడు రాజకీయ అవసరాలకు అక్కరకొచ్చింది. మనిద్దరి లక్ష్యం ఒకటేనంటూ చేతులు కలిపేసుకున్న రామ్దేవ్ బాబా, చంద్రబాబు నాయుడు అవినీతి మీద యుద్ధానికి సన్నద్ధమైపోయారు. బాబు ప్లస్ బాబా ఇదెక్కడి వింత సమీకరణం అని ఆశ్చర్యపోవడం మనవంతు. వేలాదిగా ఉన్న శిష్యగణం మాత్రమే బాబా పోరాటానికి సరిపోదు. జగన్ లాంటి రాజకీయ కుబేరులతో పోటీ పడ్డానికి తానొక్కడి శక్తి బాబుకు సరిపోదు. అందుకే ఈ 2 ధృవాలు కలిసిపోయి ఒక్కటిగా నిలబడతామంటున్నాయి. నేరుగా బాబు ఇంటికెళ్ళి మద్దతు కోరిన బాబాకు సాదర స్వాగతమైతే దొరికింది. రేపు బాబా వెయ్యబోయే కొత్త ఆసనాలు బాబు ఏ విధంగా ఫాలో అవుతారో చూడాలి. ఆనంద్ బ్రదర్స్లో ఒకరైన వివేకానంద మీడియా ముందుకొచ్చి ప్రదర్శించే విన్యాసాల గురించి కొత్తగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ లేటెస్ట్గా అయ్యవారు తన జిల్లా ప్రత్యర్థులైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్ల మీద విసిరిన మాటలు రివర్స్లో కాంగ్రెస్ పార్టీకే తగిలేటట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ మహావృక్షమని, ఆ మహావృక్షాన్ని ఢీకొట్టే వాళ్ళకెవరికైనా తిప్పలు తప్పవని అయ్యవారు శాపనార్థాలు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన ఈ మాటల్ని అన్నారు. సరే, దాని అర్థమేమిటి మహానుభావ అంటున్నారు సొంత పార్టీ వాళ్ళు. జగన్ ఇప్పుడు పడుతున్న కోర్టు కష్టాలు, సిబిఐ ఇక్కట్లు అన్నీ ఈ కాంగ్రెస్ మహావృక్షాన్ని ఢీకొట్టినందుకే అనే అర్థం వస్తుందని, అంటే తమ పార్టీతో ఢీకొంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని చెప్పినట్లే కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోనియాను ఎదిరించిన వాళ్ళంతా ఇలా కష్టాల పాలు కావాల్సిందేనని ఈ అభినవ వివేకానంద స్వాముల వారు సెలవిచ్చినట్లని భాష్యం చెప్తున్నారు. అందుకే అనేది భాష ఏదైనా భావం చెడకుండా మాట్లాడనంత వరకే కదా అన్నారు. వివేకం ముందొచ్చి ఆ అక్షరం చేరకుండా ఉంటే అంతే చాలు.